ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పైన శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రమైనటువంటి అభియోగాలు చేశారు. ఏంటని? బీఫ్ ఎక్స్పోర్ట్లో బీఫ్ మనం ఆరాధ్యంగా పూజించే గోవుల మాంసాన్ని ఖండఖండాలుగా ఖండించి ఎక్స్పోర్ట్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఏ స్టేటు? మన యోగి ఆదిత్యనాథ్ గారు నేను తోపు తురుంకార్ కట్టర్ హిందూ అని చెప్పుకుంటున్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి అనమాట. మరి ఇంత తోపు తురుము హిందూ ఖాన్ అక్కడ ఉండగా ఎందుకు బీఫ్ అంతగా ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ నుంచి అంటే వారి వెనకుండి నడిపిస్తున్నది మన వాళ్ళే, మనకు సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ టీమే దీన్ని గుట్టు చప్పుడు కాకుండా విషయం గుమ్మం దాటకుండా అలా ముందుకు సాగిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బీఫ్ ఎక్కడైనా దొరుకుతుందంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన బీఫే. యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు? చెక్కభజన చేస్తున్నాడా అంటే ఎస్, చెక్కభజన చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని మేము ఒక స్వామీజీగా ఎప్పుడు కూడా చెప్పము. ఎందుకంటే ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసి మేము గురువు, నేను యోగి ఆదిత్యనాథ్ అని ఎందుకన్నారో నాకు కూడా ఇప్పుడు దాకా అర్థం కాదు. మన యోగాసనం ఏమంటే ఆయన కళ్ళు తాగిన కోతికి గంతులేసినట్టు ఒక కాలు పైకి లేపి పెట్టడానికే తల్లకిందులుగా తపస్సు చేశాడు. మరి ఈయన యోగి ఆదిత్యనాథ్ ఎలా అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు. అయితే ఈయన విముక్తేశ్వరానంద సరస్వతి చెప్పింది ఏంటంటే అతన్ని మేము సాధువుగా కాదు ఒక మనిషిగా కూడా పరిగణనలోకి తీసుకోము. ఇటువంటి వ్యక్తులు బీఫోర్ట్ చేసినటువంటి డబ్బులతో వాటి లంచాలకు మరిగి వాటిని ప్రమోట్ చేస్తున్నారు అంటూ యోగి ఆదిత్యనాథ్ పైన తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. విమర్శ ఏంటింది? మీరు స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా అత్యధికంగా గోమాంసం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ద గ్రేట్ యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ నుంచే, ఉత్తరప్రదేశ్ నుంచే. సో దీనిపైన ఆదిత్యనాథ్ సంబంధించిన వారు పాజిటివ్గా ఉన్నా కూడా చాలామంది అయితే ఇది కరెక్టే కదా, ఇట్లాంటి సోదిగాడిన మనం ప్రమోట్ చేస్తుంది, హిందూ మతం పేరు చెప్పుకొని ఎంత గోవధ చేసి ఇంత మీటిని ఎక్స్పోర్ట్ చేసేది ఈ స్టేట్ అంటూ మొహం మీద వస్తున్నారు కూడా. తుడుచుకొని బతకాలి అంతే, అందు మించి డబ్బులు వస్తున్నాయిగా.